సో గైస్ మనకి టాప్ 5 పొజిషన్‌లో బెటర్‌నెట్ వీపీఎన్ అయితే ఉంది. ఇందులో మనకి ప్రతిరోజు 500 ఎంబీ వరకు డేటానైతే ఇస్తారు వీళ్ళు. అంటే మీకు నెలకి 15 జీబీ వరకు అయితే మీరు యూజ్ అయితే చేసుకోవచ్చనమాట. ఇందులో మీరు ఎలాంటి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే మీకు ఆ డేటా అనేది ఇస్తున్నారు వీళ్ళు. అయితే ఇందులో మనకి ఓన్లీ యూఎస్ సర్వర్ మాత్రమే ఉంటుందనమాట. సో మీరు ఇంకెలాంటి వీపీఎన్ సర్వర్స్‌ని కూడా యాక్సెస్ అయితే చేయలేరు. బెటర్‌నెట్ వీపీఎన్ అనేది మనకి విండోస్, మ్యాక్‌ఓఎస్, ఐఓఎస్ అండ్ ఆండ్రాయిడ్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. అండ్ అలానే మనకి బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్ కింద కూడా దీన్ని మీరు డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. నెంబర్ 4 పొజిషన్‌లో స్పీడిఫై అయితే ఉంది. సో గైస్ ఇందులో మనకి ప్రతి నెల 2 జీబీ బ్యాండ్‌విడ్త్ అయితే వీళ్ళు ఫ్రీగా అయితే ఇస్తున్నారు. ఇందులో నాకు బాగా నచ్చిన విషయం వచ్చేసరికి మీ యొక్క కంప్యూటర్‌కి ఈథర్‌నెట్ కనెక్షన్, వైఫై కనెక్షన్ 2 ఉన్నాయనుకుందాం. అప్పుడు ఆ రెండిటిని మీరు కంబైన్ చేసి మీ యొక్క ఇంటర్నెట్‌ని ఫాస్ట్‌గా మీరు యాక్సెస్ అయితే చేయగలుగుతారు. అండ్ అలానే వీళ్ళు నో లాక్ పాలిసీని అయితే స్ట్రిక్ట్‌గా అప్లై చేస్తున్నారు. సో ఎలాంటి డేటా కూడా వీళ్ళ యొక్క సర్వర్స్‌లో స్టోర్ చేయరనమాట. అండ్ ఇందులో కాన్స్ గురించి చూసుకుంటే మీకు కంప్యూటర్ స్టార్ట్ అయిన వెంటనే ఇది ఆటోమేటిక్‌గా కనెక్ట్ చేసేస్తుందనమాట. సో నాకైతే ఇదంత నచ్చలేదు. ఎందుకంటే ప్రతిసారి మనం ఓపెన్ చేసి డిస్కనెక్ట్ చేయాల్సి ఉంటుందనమాట. మీరు స్ట్రీమింగ్ కోసం యూజ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది బెటర్ ఆప్షన్ అయితే కాదనమాట. ఈ యొక్క స్పీడిఫై అనేది మనకి విండోస్, మ్యాక్‌ఓఎస్, లినక్స్, ఐఓఎస్ అండ్ ఆండ్రాయిడ్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. నంబర్ 3 పొజిషన్‌లో మనకి విండ్‌స్క్రైబ్ అనేటువంటి వీపీఎన్ అయితే ఉంది. సో గైస్ ఇందులో మనకి 2 జీబీ పర్ మంత్ అయితే ఇస్తారనమాట ఫ్రీ యూజర్స్‌కి. ఒకవేళ మీ యొక్క ఈమెయిల్ గాని మీరు ప్రొవైడ్ చేస్తే మీకు మంత్‌కి 10 జీబీ వరకు బ్యాండ్‌విడ్త్ అనేది ఫ్రీగా అయితే ఇస్తారు. ఇందులో మీకు యూఎస్, హాంకాంగ్, కెనడా లాంటి టోటల్ 10 సర్వర్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి మీకు. అండ్ వీళ్ళు కూడా నో లాక్ పాలిసీని అయితే అప్లై చేస్తూ ఉన్నారు. సో మీ యొక్క డేటా అనేది పూర్తిగా సేఫ్‌గా అయితే ఉంటుంది. అండ్ కాన్స్ గురించి చూసుకుంటే ఖచ్చితంగా మన యొక్క ఈమెయిల్ అనేది ప్రొవైడ్ చేసినప్పుడు మాత్రమే వీళ్ళు 10 జీబీ ఇస్తారు. లేకపోతే మీరు 2 జీబీతో మాత్రమే అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కొన్ని టైమ్స్‌లో అయితే చాలా స్లోగా వస్తుందనమాట నెట్వర్క్ అనేది. లైక్ పీక్ అవర్స్ ఉంటాయి కదా! సో ఎక్కువ మంది ఒకేసారి యూజ్ చేసే టైంలో అయితే మాత్రం ఫ్రీ యూజర్స్‌కి ఖచ్చితంగా బ్యాండ్‌విడ్త్ అనేది చాలా తగ్గిపోతుంది. సో అది నేను ఇందులో నోటీస్ చేసినటువంటి కాన్ అనమాట. అండ్ గైస్ విండ్‌స్క్రైబ్ అనేది మనకి విండోస్, మ్యాక్‌ఓఎస్, లినక్స్, ఐఓఎస్, ఆండ్రాయిడ్ అండ్ ఇంకా చాలా వెబ్ బ్రౌజర్స్‌లో అయితే మనకి అవైలబుల్‌గా అయితే ఉంది. టాప్ 2 పొజిషన్స్‌కి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని హానరబుల్ మెన్షన్స్ అయితే చేద్దాం. సో ఈ వీడియోలో చోటు సంపాదించుకోలేకపోయినటువంటి కొన్ని వాటి గురించి అయితే మాట్లాడుకుందాము. ప్రైవేట్ వీపీ అనేది ఒక ప్రీమియం యాప్ అనమాట. కాకపోతే మీకు ఇందులో 7 డేస్ ఫ్రీ ట్రయల్‌ని అయితే ఇస్తారు. సో ఖచ్చితంగా మీరు దీని గురించి తెలుసుకోవాల్సిందే. సో మీకు ఎలాంటి స్పీడ్ లిమిట్ కానీ, ఎలాంటి బ్యాండ్‌విడ్త్ డేటా లిమిట్ గాని పెట్టట్లేదు. సో ఆ 7 డేస్ పాటు మీకు అన్‌లిమిటెడ్ యాక్సెస్ అయితే చేయొచ్చనమాట వీళ్ళ యొక్క సర్వీసెస్‌ని. అండ్ అలానే జీరో లాక్స్ పాలిసీని స్ట్రిక్ట్‌గా అప్లై చేస్తున్నారు. ప్రైవేట్ వీపీఎన్ అనేది మనకి విండోస్, మ్యాక్, ఐఓఎస్, ఆండ్రాయిడ్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. అలానే మనకి బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్ కింద కూడా దీన్ని మీరు డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. హైడ్ డాట్ మీ అనేది ఇంకొక బెస్ట్ వీపీఎన్ సర్వీస్. ఇందులో మీకు నెలకి 2 జీబీ వరకు డేటానైతే ఇస్తూ ఉన్నారు. అండ్ ఇందులో నేను అబ్జర్వ్ చేసిందేంటంటే మీకు ఎలాంటి అడ్వర్టైజ్‌మెంట్స్ ఉండవు. ఎలాంటి స్పీడ్ థ్రాట్లింగ్ అనేది ఉండదు. అండ్ గైస్ దీన్ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిజిస్టర్ చేసుకోవాలి వీళ్ళతో. సో ఈమెయిల్ అయితే మనం వెరిఫై చేసుకోవాలన్నమాట. సో అదొక్కటి మనకి అంత కొంచెం ఇబ్బంది అనిపిస్తుందన్నమాట. ఎందుకంటే మన యొక్క ఈమెయిల్‌ని వీళ్ళు యాక్సెస్ అయితే చేయగలుగుతున్నారు కాబట్టి. సో హైడ్ డాట్ మీ అనేది మనకి ఆండ్రాయిడ్, ఐఓఎస్, లినక్స్, మ్యాక్‌ఓఎస్ అండ్ విండోస్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. అండ్ అలానే మనకి క్రోమ్, ఫైర్‌ఫాక్స్ లాంటి వెబ్ బ్రౌజర్స్‌లో కూడా అవైలబుల్‌గా అయితే ఉంది ఎక్స్‌టెన్షన్. టాప్ 2 స్పాట్‌లో మనకి హాట్‌స్పాట్ షీల్డ్ వీపీఎన్ అయితే ఉంది. ఇందులో మీకు రోజుకి 500 ఎంబీ వరకు డేటానైతే ఇస్తున్నారు. అంటే మీకు నెలకి 15 జీబీ వరకు యాక్సెస్ అయితే ఉంటుందన్నమాట. ఎవరికైతే సెక్యూరిటీ అనేది మెయిన్ ప్రయారిటీగా ఉంటుందో ఖచ్చితంగా మీరైతే దీన్ని డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రీ వెర్షన్‌లో మనం కేవలం యూఎస్ లొకేషన్‌ని మాత్రమే యాక్సెస్ చేయగలుగుతాం. సో నేనైతే మెయిన్‌గా దీన్ని క్రోమ్ వెబ్ బ్రౌజర్‌లో అయితే యూజ్ చేస్తూ ఉంటాను. నంబర్ 1 పొజిషన్‌లో ఆల్రెడీ మీరు ఎక్స్‌పెక్ట్ అయితే చేసుంటారు ప్రోటాన్ వీపీఎన్. అబ్సల్యూట్‌గా మనకి ఇందులో అన్‌లిమిటెడ్ డేటా అయితే ఇస్తున్నారు. అన్‌లిమిటెడ్ బ్యాండ్‌విడ్త్ అయితే ఉంటుంది. సో మనకి 3 సర్వర్స్ అయితే ఉంటాయి. యూఎస్, జపాన్ అండ్ నెదర్‌లాండ్స్ అన్నమాట. మనకి ఎలాంటి మంత్లీ లిమిట్స్ లేవు. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు మెయిన్‌గా చెప్పాలి అంటే. అండ్ ప్రైవసీ విషయంలో చూసుకున్నా సరే మనకి ద బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఇదే. అండ్ మనకి ఇందులో ఫ్రీ వెర్షన్ ఉంది. అండ్ అలానే పెయిడ్ వెర్షన్ అయితే ఉంది. సో వీళ్ళు కూడా నో లాగింగ్ పాలిసీని అయితే స్ట్రిక్ట్‌గా అప్లై అయితే చేస్తున్నారు. సో ఇందులో నేను అబ్జర్వ్ చేసిందేంటంటే పీక్ అవర్స్‌లో ఎవరైనా సరే యాక్సెస్ చేస్తున్నప్పుడు ఈ యొక్క సర్వర్స్‌తో ఫ్రీ యూజర్స్‌కి బ్యాండ్‌విడ్త్ అనేది తగ్గిపోతుందనమాట. సో మీ యొక్క స్పీడ్ అనేది స్లోగా ఉంటుందనమాట. సో మెయిన్ ప్రయారిటీ అనేది పెయిడ్ యూజర్స్‌కి ఉంటుంది. అండ్ ఇందులో అదొక్కటే నేనైతే అబ్జర్వ్ చేసినటువంటి కాన్ అనమాట. సో మిగిలిన విషయాలన్నిట్లో కూడా ద బెస్ట్ అనమాట ప్రోటాన్ వీపీఎన్ అనేది. నేనైతే నా యొక్క కంప్యూటర్‌లో అండ్ అలానే నా యొక్క ఆండ్రాయిడ్‌లో కూడా ప్రోటాన్ వీపీఎన్‌ని యూజ్ చేస్తూ ఉంటాను ఎప్పటికి కూడా. ఈ యొక్క ప్రోటాన్ వీపీఎన్ అనేది మనకి విండోస్, ఆండ్రాయిడ్, మ్యాక్, ఐఓఎస్ అండ్ లినక్స్ ఓఎస్‌లో అవైలబుల్‌గా అయితే ఉంది. సో గైస్ ఇవి మనకి టాప్ 5 ఫ్రీ వీపీఎన్ క్లయింట్స్ అన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ యూ లైక్ ది వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానెల్‌కి.
అండ్ అలానే నోటిఫికేషన్స్‌ని యాక్టివేట్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.